మావోయిస్టుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆపరేషన్ ఖగార్లో భాగంగా మొత్తం ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతని చేపట్టింది. మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. ఆయనది భూపాలపల్లి జిల్లా. వాళ్ళ బ్రదర్ ఇప్పుడు గాజర్ల అశోక్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా పనిచేసే వచ్చారు, మాజీ అనే ఆయన. వాళ్ళ బ్రదర్ కూడా అదే ఇట్లనే అడవుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఫ్యామిలీ అంతా పాపం అడవుల్లోనే ఉన్నారు. సో నిన్న ఈయన ఏవోబి ఇన్ఛార్జ్ కూడా ఎవరు, గణేష్, గాజర్ల రవి అలియాస్ గణేష్ అనే ఆయన 2004లో ప్రభుత్వం జరిపిన శాంతి చర్చల్లో భాగస్వామి. ఆయన కూడా పాల్పంచుకున్నారు. సుధాకరు, రామకృష్ణ వీళ్ళతో పాటుగా ఆనాడు గణేష్ కూడా వచ్చారు. మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా. చలపతిని రీసెంట్గా 2 నెలల కింద చంపేసిరు, మనం చూసినాం. రవి రక్షణ దళం సభ్యురాలు సైతం మృత్యువాత. సో గాజర్ల రవి టీంలో ఉన్న, అంటే ఆయన చుట్టూ ఉన్న టీంలో సభ్యురాలు కూడా చనిపోయిందట. ఏపీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఘటన. మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటకూరు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బుధవారం వేకువజామున ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఎలియాస్ గణేష్, ఆయన వయసు 60 సంవత్సరాలు. ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు విఆర్ఎల్ చైతన్య అలియాస్ అరుణ, ఆమె వయసు 50 సంవత్సరాలు. రవి రక్షణ దళ సభ్యురాలు అంజు ఎలియాస్ మాసే, చిన్న అమ్మాయి, ఆమె పాపం 24 సంవత్సరాలు, ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకుని ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఏవోబిలో పనిచేస్తున్న మావోయిస్టులు కొన్నాళ్లుగా ఛత్తీస్గఢ్లో తలదాచుకుంటున్నారు. అక్కడ దాడులు నిర్బంధం అధికం కావడంతో ఏవోబిలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లోకి రాలేక మళ్లీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయి ఎదురుకాల్పుల్లో చనిపోయిన ఈమె గాజర్ల రవి రక్షణ దళంలో సభ్యురాలట. ఈ నేపథ్యంలో తాజాగా కింటకూరు అడవిలోకి మావోయిస్టులు ప్రవేశించారు అనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు గాలింపులు చేపట్టగా ఎదురుకాల్పులు జరిగినాయట. 10 సంవత్సరాల్లో 12 సార్లు తప్పించుకున్నాడట గాజర్ల రవి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయన గత 10 సంవత్సరాల్లో ఏకంగా 12 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. కొన్నాళ్లుగా ఛత్తీస్గఢ్లో ఉంటున్న ఆయన ఏవోబిలోకి తిరిగొస్తూ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. పీపుల్స్ వార్ని, మావోయిస్టు ఉద్యమాన్ని ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు విస్తరించడంలో రవి కీలక పాత్ర పోషించారు. పూర్వ వరంగల్, ప్రస్తుత భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల ఆయన స్వగ్రామం. స్థానికులైన గాజర్ల మల్లయ్య, కనకమ్మ దంపతులకు 5గురు కుమారులు. పెద్ద కుమారుడు రాజయ్య 20 ఏళ్ల కిందనే చనిపోయిండు. రెండో కుమారుడు సమ్మయ్య సింగరేణిలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. మూడో కుమారుడు సారయ్య అలియాస్ ఆజాద్ తమ గ్రామంలో సహకార సంఘం ఎన్నికల్లో జరిగిన గొడవలతో 1989లో పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఏటూరు నాగారం వద్ద 2008 ఏప్రిల్ 2వ తేదీన జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిండు. 4గో కుమారుడు గాజర్ల రవి హన్మకొండలో చదువుకుంటున్న సమయంలో తన సోదరుడు ఆజాద్ స్ఫూర్తితో పీపుల్స్ వార్లో అడుగుపెట్టి 1990లో మహదేవ్పూర్ దళ సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి 2004లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2009లో ఏవోబికి వెళ్లి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2019 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ ప్రాంతంలో అనేక దాడులు ఆపరేషన్లు చేశారు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో ప్రధాన నిందితుడు రవి. మల్లయ్య, కనకమ్మల 5వ కుమారుడు గాజర్ల అశోక్ ఎలియాస్ ఐతు, ఆయన సైతం మాజీ మావోయిస్టే. ఆయన 2015లో లొంగిపోయి ప్రస్తుతం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. నాటి శాంతి చర్చల్లో సభ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ తరపున ప్రతినిధులుగా హాజరైన 3గురిలో గాజర్ల రవి ఒకరు. నాటి ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హోదాలో రామకృష్ణ అలియాస్ ఆర్కే, ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో చలం అలియాస్ సుధాకర్లు హాజరు కాగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో రవి ఆ చర్చల్లో పాల్గొన్నారు. సిఎంఎస్లో పనిచేసి అజ్ఞాతంలోకి. ఎదురుకాల్పుల్లో చనిపోయిన చైతన్య అలియాస్ అరుణది ఏపీలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఈమె ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన చలపతి భార్య. అరుణ సోదరుడు గోపి అలియాస్ ఆజాద్ కూడా మావోయిస్టే.
2016లో ఎన్కౌంటర్లో ఆయన చనిపోయింది. మిలిటరీ ఆపరేషన్లు చేయడంలో అరుణ దిట్ట. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన దళానికి ఆమె నాయకత్వం వహించారు. డిగ్రీ చదువుతున్నప్పుడు చైతన్య మహిళా సమాఖ్యలో చురుగ్గా పనిచేసిన అరుణ 2000 సంవత్సరంలో మావోయిస్టులో చేరారు. అప్పట్లో మావోయిస్టు పార్టీ యాక్షన్ టీంలో క్రియాశీలకంగా ఉన్న భూపతిని తొలుత పెళ్లి చేసుకున్నారు. ఆయన పోలీసులకు లొంగిపోవడంతో 2010లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి డివిజనల్ కమిటీ సభ్యురాలిగా కీలక బాధ్యతల్లో ఉన్నారట. ఇంకొక ఆమె ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన మాసే కొన్నాళ్లుగా మావోయిస్టు పార్టీలో చురుగ్గా ఉంటున్నది. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి రక్షణ బృందంలో ఆమె చాలా కీలకమైన సభ్యురాలట. సో ఆ అమ్మాయిని కూడా చంపేశారు. ఇట్లా నిన్న ఒక భయంకరమైన ఎన్కౌంటర్లో కీలకమైన ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.